తండలో ప్రజాస్వామ్యానికి కొత్త ఉదాహరణ. ఏకగ్రీవంగా సర్పంచ్ గా రాథోడ్ సంతోష్ ఎన్నిక. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని హిప్నెల్లి తండలో ఈసారి ఎన్నికల హడావిడి అస్సలు కనిపించలేదు. పోస్టర్లు లేవు, ప్రచారం లేదు, విభేదాలు లేవు. గ్రామ సమైక్యత ఒకే శబ్దం వినిపించింది. ఒకే మాట రాథోడ్ సంతోష్, ఒకే నిర్ణయం ఏకగ్రీవంగా సర్పంచ్. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సంతోష్ రాథోడ్ దన్ను యమునాబాయిల పెద్ద కుమారుడు. ప్రజాసేవ ఈ కుటుంబంలో తరతరాలుగా కొనసాగిన పరంపర. యమునాబాయి 1999 నుంచి 2004 వరకు ఉప సర్పంచ్ గా, దన్ను రాథోడ్ 2014 నుంచి 2019 వరకు బాధ్యతలు నిర్వర్తించారని పెద్దలు గుర్తు చేశారు. 7వ తరగతి మాత్రమే చదివినా ప్రజల్లో సంపాదించుకున్న విశ్వాసం మాత్రం చదువుతో చెప్పలేనిది. ఏ కార్యక్రమం వచ్చినా ముందుండే సేవ మానసికత, ఎవరికైనా అవసరమైతే వెంటనే చేరే స్వభావం, ఇవన్నీ సంతోష్ ను గ్రామ హృదయాలకు దగ్గర చేశాయి. సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత సంతోష్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి నా ధ్యేయం. తాగునీరు నుంచి డ్రైనేజ్, పారిశుద్ధ్యం నుంచి రహదారుల వరకు ప్రతి అంశంలో తొలి రోజు నుంచే పని మొదలు పెడతాను. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తాను. వారానికి ఒకసారి ఆరోగ్య శిబిరాలు నిర్వహించే వైద్య సేవలు అందుబాటులో ఉంచుతానని హామీ ఇచ్చారు. సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. పెద్దలు, యువత శాలువ కప్పి సన్మానించగా ఆ దృశ్యాలు సమైక్యతకు అద్దం పట్టాయి. హిప్నెల్లి తండా ఈ రోజు ప్రజాస్వామ్యంలో అరుదైన ఉదాహరణగా నిలిచింది. नमस्कार. तारा फोटो दे मला ముదోల్ డివిజన్ పరిధిలోని తానూరు మండలం హిప్నెల్లి తండాలో ఆ గ్రామం అంతా యువతతో పాటు కలిసి గ్రామ పెద్దలు నిర్ణయానికి వచ్చి గతంలో ఎన్నికలు నిర్వహిస్తే చెడు జరుగుతుందని ఆ కుల మతాలకు ఐక్యతతో ఏకతతో అందరినీ మహిళలను యువతను కలిసి పాత కొత్త తరముగా నూతన ఒరవడిని అధ్యాయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధికి పునాది వేశారు. రాథోడ్ సంతోష్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ గ్రామం ప్రతి ఒక్కరికి మా మనోరంజని తెలుగు టైమ్స్ తరఫున శుభాకాంక్షలు. సంతోష్ రాథోడ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, మీరు పూర్తిగా ఇప్పుడు మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా మా తరఫున శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో గతంలో పాలకులు జరిగిన ఘటనలు మర్చిపోయి మీరు ఐక్యతతో అభివృద్ధి దశగా ముందుకు సాగుతారని పూర్తిగా చెప్తారని ఒకసారి తాండా మాజీ సర్పంచ్ పవార్ థామ్ సింగ్ ఇప్పుడు మనకు పూర్తిగా విశ్లేషించారు. మీడియాకి నమస్కారము. నా పేరు పవార్ థామ్ సింగ్, మాజీ సర్పంచ్ హిప్నెల్లి తాండా జేపీ. ఈ వచ్చే ఎన్నికల సందర్భంగా కులము మతము ఒకటే మాట ఒకటే పాట అనుకుంటా మా ఊరు ప్రజలు చెడిపోవద్దని మేము అందరము కలిసి మా కుల మతము కలిసి జెంట్స్ కానీ లేడీస్ కానీ కలిసి మనము ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకుంటే మన ఊరు చెడిపోతుంది అని మొత్తంకి ఆలోచించి మనం ఏకీకరణ చేసుకుంటే మన ఊరు బాగుపడుతుంది, మన కులం బాగుపడుతుంది
అదే అనుకుంటా మా తండ నుంచి ఒక మంచి వ్యక్తిని రాథోడ్ సంతోష్ ధనుకి ఏకగ్రీవంగా ఎన్నుకొని మీడియా ముందట మాట్లాడి ముఖ్యంగా సర్పంచ్ రాఠోడ్ సంతోష్ సింగ్కు ఈరోజు శుభోదయం. నూతన ఏకగ్రీవ సర్పంచ్కు మీకు కూడా మా తరఫున శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీని ఎలా అభివృద్ధి చేస్తారని అడిగి తెలుసుకుందాం. నేను మా ఊరికి అందరికీ ప్రజలందరికీ నా నమస్కారం. నేను మా ఊరికి మంచి పని చేస్తా, అందరికీ చిన్న పెద్దలకి సమానంగా తీసుకుంటా. నాకు ఒక నేను మా ఊరి అందరికీ ఏకతంగా చేసి మాకు ఒక భరోసా మీద మొత్తం ఇచ్చిన ప్రజలను నేను అందరికీ పార్టీ లేక అందరికీ తీసుకొని నడుచుకుంటా పోతాం. నమస్కారము. అదేవిధంగా మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా డిస్టిక్లో ఉన్న గిరిజనులకు అందరికీ నమస్కారం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ను మనకు గిరిజనకు అవకాశం ఇచ్చును, ప్రతి తండకు జీపీ ఇచ్చారు. ప్రతి జీపీలో ఏకీగ్రహం చేసుకోవాలి గిరిజన సమాజం. మన గిరిజన సమాజం ముందుకు వెళ్ళాలంటే ఎలక్షన్ చేసుకోవద్దు, ఏకగ్రహం చేసుకోండి. ఊరు చెడది, పిల్లలు చెడరు, ఎవరు చెడకుండా మనం ఏకీగ్రహం చేయకుంటే మన ఊరు బాగుపడుతుంది, మన జీపీ డెవలప్మెంట్ అవుతుంది. జీపీ అదేవిధంగా మన కుల మతం మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఏ జాగాల మళ్ళీ ఇప్పుడు ఎలక్షను మళ్ళీ ముందుకు పోలేదు, దగ్గరనే ఉంది. మీరు అందరు దయచేసి గిరిజన సమాజంలో ఏ గ్రామ పంచాయతీ ఉండే ఎలక్షన్ పెట్టకుండా ఏకీగ్రహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. నా పేరు రాథోడ్ సుజాత, మా నాన్న పేరు సంతోష్, మండల్ తానూర్, నిర్మల్ డిస్టిక్. మా నిన్ననే మా నాన్నకు సర్పంచ్ చేశారు ఇప్నెల్ తండాలోని కొత్తగా. ఇదే మా ఊరితోని అందరితో సంతోషంతో చేశారు. ఇదే 5 సంవత్సరాలు ఇదే విధంగా చేయాలని నా కోరిక. नमस्कार भैया हम रहता और सब तो है भैया हमारे भाऊ था वो और हम प्रचार करता नहीं पूरा लाया तो हम ये पर काय बोल सरपंच दिन रोज लाया था बोल सरपंच. नमस्कार.